నమస్తే సార్. నమస్తే సార్. సిగరెట్ ఎవరా? తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్ ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు? స్టేషన్ లో పని చూడరా? చూడం. అదేంటి సార్? సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్. వెటకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ రోడ్డు మీద నడుస్తున్నారన్నమాట. ఎస్, మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాను సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగులు అమ్ముకునేలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీస్ లో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే సార్. సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చదువుతారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేస్తాం దొంగని నేనే సార్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్, తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దిల్లుతుంది సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసుడు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశాడో తెలుసా? షడప్. ఎక్కడ చేస్తాడరా? ఇంట్లో చేస్తాడు. అది దొంగ తప్పు కాదురా, ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరురా తప్పు. మిస్టర్ దొంగ సార్, యు కెన్ గో. ఆగో. ఆ గెటప్ ఏంట్రా? దొంగని ఎవడన్నా అన్నాలు పెట్టాడా? గెటప్ మార్చే వేళ ఆగో. మళ్ళీ నా కంటికి కనపడదు సార్. నేను వెతికినా సరే దొరకదు సార్. అలాగే సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు? ఇల్లు మొత్తం ఖాళీ, నేచురల్. బీరువా మొత్తం ఖాళీ. సహజం. ఎక్కడ చేశాడు దొంగతనం? మీ ఇంట్లోనే సార్. బాగుండేదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మన ఏం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవర్రా అంటావురా? అవసరం సీఎంఆర్. నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు తొలగించేస్తాను సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగదీసేయ్. వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా. ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్. వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో సార్. రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య తలుపిది కాదా? తలుపిది. ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయంటే నువ్వు బండ రాయి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చంలో చూస్తున్నావంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావా నువ్వు? నేను సీఎం పవర్ చూసి నచ్చనే. ఇప్పుడు నేను ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయటి. ఏముండవా? నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతావా? హ్యాపీగా తొంగున్నావా? పడిపోతాను. అర్ధరాత్రి పూట గొడవేటయ్యా.
తాగేసాడు నా కర్మ. సచ్చినాడా మళ్ళీ తాగొచ్చావా? నన్నుకుంటే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? సీఎం ఇచ్చినాడా? చెప్తానుండు, ఇక్కడ ఎక్కడ పెట్టాను. సీఎం ఇచ్చినాడా? నీకు సీఎం ఇస్తే సీఎం పెట్టాల్సిందిరా. చూస్తే నీనులాగే అనిపిస్తుంది. అవును, కరెక్ట్. వచ్చేసావా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఆఖరికి నాది సిన్సియర్ లో అనిపించుకున్నాను కదా. రేపు ఫస్ట్ నుండి పెట్రోల్ ధర పెంపు. గోవిందా గోవిందా. బైక్ అమ్మేసి ఎద్దుల బండి కొంటే బెటర్. అదేం చీపు, ఎద్దులు కూడా పచ్చగడ్డి కొనాల్సిందేరా? అవును. ఏంటండి మామ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు? అమ్మాయి పెళ్లి విషయమేనా? అదేం లేదత్తయ్య. ఏంట్రా ఎప్పుడు చూసినా నీకు ఐస్ క్రీమ్ కంటిన్యూటీయా? అదేంటారా బావా, అది నా వీక్నెస్. ఎవరైనా నాతో పని చేయించుకోవాలంటే ఇది నా చేతిలో పెడుతున్నా నేను కాదనలేకపోతున్నా. ఆహా మామయ్య, రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి తాళి కట్టేయమంటే కట్టేసేటట్టున్నాడు. సరే సరే, వీళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు కానీ వెళ్ళ గ్యాస్ విషయం చూడండి. అలాగే అలాగే, వస్తాను రా సుబ్బారావు. సరే మామయ్య. ఐస్ క్రీమ్ ఇస్తే తాళి కడతావన్నమాట. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కంపెనీని అడుగుతా. అది సరే గాని ఈ ఐస్ క్రీమ్ తో పాటు కంటిన్యూటీ ఒక లెటర్ ఉంటుంది. 1 కాదు 2 లెటర్స్. 2 లెటర్సా? ఎస్, ఇవాళ నా బ్రెయిన్ ఉపయోగించి ఇంకో లెటర్ సంపాదించాను. ఎవరిచ్చారా? నీలు అక్క. నీలువా? నీకెక్కడ కనపడిందిరా? బస్ స్టాప్ లో 3 అక్కల లెటర్స్ గురించి చెప్పేశాను. మరి నువ్వెప్పుడు ఇస్తావు అక్క లెటర్ అంటే వెంటనే రాసి ఇచ్చేసింది. ఇదిగో లెటర్స్. పెట్టావు కదరా పెద్ద ఫిట్టింగ్. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. లవ్ చేయాలంటే రోజుకొకరు. పాత బస్తీ మెహందీ ట్రై చేయి, దొరుకుతారు. కొంప ముంచావు కదరా. ఇంతకు నీళ్ళు ఎటెళ్ళింది? చేతిలో పుస్తకం ఉంది కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు. బావంత స్పీడ్గా వెళ్తున్నాడు, ఎక్కడికి రా? నీళ్ళు ఒక హ్యాండ్ ఇచ్చి అందుకే పరిగెడుతున్నాడు గురుడు. హ్యాండ్ ఏంట్రా? నీకు బాడీ పెరిగిందే గాని మెదడు పెరగలేదే. బాగా వెళ్తుంది నీళ్ళు అక్క కోసం. నీళ్ళు కోసమా? నీలు నీలు ప్లీజ్, నేను చెప్పేది విను. చెయ్యొదులు. నీలు ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు కూర్చో. ముందు చెయ్యొదులు. నీలు, నేను చెప్పేది విను. అవసరం లేదు, తప్పుకో. అసలు రాత్రి ఏం జరిగిందంటే? నీ రాసలీలలు మళ్ళీ వినాలా? నీలు, నువ్వు విన్నదంతా తప్పు. అసలు 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. నువ్వు ఏ నైట్ ఎవరెవరితో ఏమేం చేశావో నాకంతా తెలుసు. మళ్ళీ నీ నోటితో వినాల్సిన అవసరం నాకు లేదు. 3 నైట్స్ టైం నీకెందుకు ఇచ్చానో తెలుసా? నీ వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి. అవకాశం వస్తే నువ్వు అందరి మగాళ్ళలాంటి వాడివేనని రుజువు చేసుకున్నావు. చూడు, నీలాంటి 100 మంది ఆడవాళ్ళు నగ్నంగా నా ముందు నిల్చున్నా ఈ వెంకట్ చలించాడు. నేను తలుచుకుంటే ఆ ముగ్గురునే కాదు, హాస్టల్లో ఉన్న 30 మందిని పడేయగలను. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. దాంతో నేను వ్యభిచారం చేయలేను. అసలు ఆ 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. సఖి, సఖి వదిలిపెట్టు ప్లీజ్. సఖి వదులు. సఖి, అసలు ఒక ఆడదానివేనా? క్షణికానందం కోసం ఫ్రెండ్ కు ద్రోహం చేస్తావా? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? తను పొందాల్సిన వాళ్లను నువ్వు పొందాలనుకోవడం కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ కోసం ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చేదే ఫ్రెండ్షిప్. సినిమా వ్యామోహంలో పడి నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ప్రేమంటే నువ్వు చూసే 2 గంటల సేపు సినిమా కాదు. జీవితం అంటే ఎంటీవీ ఎఫ్టీవీ ఛానల్స్ లో కనపడే కలర్ఫుల్ షార్ట్స్ కాదు. అదొక అమృత కలశం. దాంట్లో ఎన్నో అనుభూతులున్నాయి. ప్రేమించడం, ప్రేమించబడడం, ఒకరి కోసం ఒకరు పరితపించడం, ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతులు.
నీ ఊహా ప్రపంచంలోంచి ఒక్కసారి బయటికి రా. అప్పుడు నిజమైన ప్రపంచం అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకో. అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. గుడ్ బై. ప్రియా వదులు. ప్రియా చెప్తుంది నీకే వదులు. ప్రియా 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 నీకు అసలు బుద్ధుందా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలల్లో బ్రతకాలనుకోవడం తప్పు. ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒక్కసారి నీ ఫ్యాంటసీలోంచి బయటికి రా. నువ్వేం కోల్పోతున్నావో నీకే అర్థమవుతుంది. నీ కోరిక తీర్చడం నిమిషాల్లో పని. తీర్చేస్తాను, నా దారిని నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ లైఫ్ పొజిషన్ ఏంటి? సెక్స్ అనేది 2 మనసులకు సంబంధించింది, 2 శరీరాలకు కాదు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎవరు కోరితే వాళ్లతో తీర్చుకునేది కాదు. అదొక పవిత్రమైన పదం, దానికి పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. నాగరికత పేరుతో దాన్ని దిగదార్చకండి ప్లీజ్. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. వస్తాను. ఏదో సిగరెట్ స్మెల్ లా వస్తుంది. నీలు నీలు నీరజ వదులు. నీరజ వదులు. ఇదే వదులు. నీరజ వదులు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా? ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అమ్మాయిలు సహజంగా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు. నీ మనసు ఫాస్ట్ గా ఉంటే నువ్వు ఒక కిరణ్ బేడి, ఒక కర్ణం మల్లేశ్వరి అవ్వచ్చు, వాళ్ళకంటే గొప్పదాయి అవ్వచ్చు. కానీ నీ బాడీ ఫాస్ట్ గా ఉంటే నువ్వేమవుతావు తెలుసా? ఒక వేసి అవుతావు. మగాళ్ళు బెర్రెక్కి నీ వెనకాల పడుతున్నారంటే అది నీ అందం చూసి అనుకున్నావా? కాదు, నువ్వు వేసుకునే డ్రెస్ చూసి. అది కూడా నువ్వు గ్రేట్ అనుకుంటే ఆ సానికొప్పులో బతికే వాళ్లకు నీకు తేడాయే ఉంది. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు, మనసుకు నచ్చేలా బ్రతకాలి, 10 మంది నిన్ను మెచ్చుకునేలా బ్రతకాలి. నీ పేరెంట్స్ నీకు ఇచ్చిన స్వేచ్ఛని డ్రగ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టమని కాదు, నీ లైఫ్ సరిదిద్దుకోమని. నీ ఒంటి మీద ఈ మెరుగులు పోతే రోడ్డు మీద వెళ్ళి ఆ కుక్కలు కూడా నేను లెక్క చేయవు. అర్థం చేసుకో. నన్ను క్షమించు వెంకట్. ఇన్నాళ్ళు అందరు మగాళ్ళు నా అందం గురించి పొగిడారు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు. క్షమించు. లేలే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ డ్రగ్స్ ఇవన్నీ మానుకొని కాలేజీలోని మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆదర్శంగా తయారవు. వస్తాను. ఆ 3 రాత్రులు జరిగింది అది. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. గుడ్ బై. సారీ వెంకట్, సారీ చెప్తున్నానుగా, నన్ను క్షమించు ప్లీజ్. సరే, నేను ఈ రోజు నైట్ రూమ్ నెంబర్ 18 లో ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను. ఓకే? బావా బావా, ఏంట్రా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేగు బావా. పొద్దున్నే ఏంట్రా గొడవ? ఈ రోజు నాకు ఏ ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వలేదు బావా. నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేగు బావా. బావా బావా, నాకు ఐస్ క్రీమ్ బావా. ఏ పోరా, విసిగించకు. సారీ బావా. దేనికి? నిన్న రాత్రి పాలల్లో మొత్తం మంది కలిపింది నేనే బావా. ఇప్పటికే చాలా లేట్ చేశాను బావా. ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే నువ్వు నాకు దక్కవనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను బావా. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది? అవును బావా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నిన్ను తప్ప వేరే అతన్ని ఊహించుకుంటానని నువ్వెలా అనుకున్నావు బావా? నేను పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి కళ్ళు తెరిచి చూసింది నిన్నే. అలాంటిది వేరే అతన్ని ప్రేమిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు బావా? మరి నన్ను ఇక్కడికి రమ్మని లెటర్ రాసావది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ విషయమే అడుగుదాని ఎదురు చూశాను. మొక్కుబడిగా మొదటి రోజే అడిగి వదిలేశావు. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటేగా బయట వాళ్ళు ముఖ్యమైపోయారు. ఏ లక్ష్మి, ఏం జరిగింది ఇప్పుడు? మేము వెళ్ళకపోతే నీకే. ఏ లక్ష్మి, ఏం జరిగింది? అసలు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్లీజ్. సిటీలో నరసింహ అనే భూకబ్జాదారుడున్నాడు. వాడి కన్ను మనింటి మీద పడింది. గృహప్రవేశమైన మరునాడు ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం అనకరేటి.
అరే అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే, మర్యాదగా బయటికి వెళ్ళండి. అన్నా బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిల్మ్లు చూడే నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడుకి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు? ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ బోరింగ్ వాటర్ తాగుతారా? నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగనివాడు, కబ్జా చేయనివాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురు. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహం. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నాను. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చి వస్తున్నావు. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను.